హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఇది ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు తీసిన వీడియో అండి. వీడియో అయితే చూడండి, బాగుంటుంది. ఇక్కడైతే ప్లేస్ అయితే అసలు పచ్చగా గ్రీనరీతో అయితే నిండిపోయింది. చాలా బాగుందండి అసలు వాతావరణం. ఇక్కడ ఈ పచ్చటి పొలాలు, ఈ పైరు, ఈ చెరుకు ఇవన్నీ చూస్తూ ఉంటే హాయిగా అనిపించింది మనసుకైతే. ఇక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే. ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీ అనమాట, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే పని కోసం అయితే వచ్చామండి. ఇక్కడికి మా అమ్మ మా నాన్న పని కోసం అయితే ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇదంతా చూడటం అయితే జరిగింది. ఇదైతే ఆవులు కొట్టామన్నమాట. ఇక్కడైతే ఆవులు ఉన్నాయండి. ఈ ఆవులకి గడ్డి ఇక్కడే ఉంది. ఈ గడ్డి తీసి ఆవులకి వేయాలన్నమాట. అదే మేత. చేయాల్సిన పని అయితే అది. ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డి తీసి ఆవులకి వేయాలి. ఇక్కడ ఒక 4 ఆవులు అయితే ఉన్నాయి. మీకు చూపిద్దామైతే ఒకసారి చూపిస్తున్నాను. ఎంత పచ్చగా ఉన్నాయో పొలాలు. చాలా బాగున్నాయండి పొలాలు అయితే. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించింది నాకు ఒక నిమిషం. పని కోసం అయితే మా నాన్న మా అమ్మ పని కోసం అయితే మేము అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళి అయితే ఆ ప్లేస్ అయితే చూసి వచ్చామండి. ఇక్కడ ఇదైతే ఉండడానికైతే రూమ్ అనమాట. ఈ రూము 2 ఫ్యామిలీలకి 2 రూమ్లు అయితే కట్టించారు. ఇక్కడైతే పొయ్యి మీదనే మనం వంట చేసుకొని అయితే తినాల్సి ఉంటుందండి. నిజంగా అది ఎంత అదృష్టమో చెప్పాలంటే. ప్లేస్ అంతా అయితే చాలా బాగుందండి, పచ్చగా. అసలు ఆ సమయంలో అయితే చల్లగా గాలి తోలుతుంది. మా పిల్లకాయలు కూడా బాగా ఎంజాయ్ అయితే చేశారండి. ఇది రూము. మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు, మేమైతే వెళ్ళాము. వెళ్ళి ప్లేస్ అయితే మొత్తం చూసేసి అయితే వచ్చాము. చాలా బాగుందండి. ఇక్కడైతే మీకు ఒక ఆకుకూర అయితే చూపిస్తానండి. చూడండి, ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అది అసలు వాటికైతే మందులు, రసాయనిక మందులు అలాంటివన్నీ ఏమి ఇక్కడైతే వేయరనమాట. ఒక కటవలు అనమాట, ఒక సైడు. ఇక్కడైతే పొన్నగంటి కూర అయితే ఉందండి. నిజంగా అసలు ఆ కూర చూడగా నాకైతే ఒక్క నిమిషం మతిపోయిందండి. ఎంత బాగుందో ఆకుకూర. అసలు డైరెక్ట్గా ఇలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ ఆకుకూరలు. టైం లేదండి, లేదంటే కోసుకొచ్చేసేదాన్ని టైం ఉంటే. టైంలో అప్పటికే మాకు టైం లేట్ అయిపోయిందని సరే చూసి వీడియోలో అయితే తీసుకుని వచ్చేసాను. పొన్నగంటి కూర ఎక్సలెంట్గా ఉందండి. సూపర్ ఉంది అసలు. ఈ చెట్లు, ఈ వాతావరణం హాయిగా ఎంత బాగుందో. ఇక్కడే పక్కనే మోటార్లో నీళ్ళు పోతున్నాయి. నెక్స్ట్ అయితే ఆవులు కొట్టాము, ప్లస్ కోళ్ళఫారం 2 ఉన్నాయండి. ఇక్కడైతే కోళ్ళఫారం అనమాట. లోపలికైతే వెళ్తున్నాము. ఒడ్లు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అంతా అయితే ఈ కోళ్ళఫారంలో పోవేసి ఉన్నారండి. రూమ్ మొత్తం ఒడ్లు పొట్టు అనమాట. ఇది మెత్తగా కాళ్ళకైతే నడుస్తుంటే కూడా మెత్తగా ఉంది, బాగుంది. కోళ్ళకి ఫీడు, మేత అనమాట. అది మూటలు. కోళ్ళఫారం అండి ఇది. కోళ్ళఫారం. ఇక్కడైతే కోడి పిల్లలు అయితే ఉన్నాయి, చూపిస్తాను రండి. చిన్ని కోడి పిల్లలు, బుజ్జి కోడి పిల్లలు ముద్దుగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి కోడి పిల్లలు. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే అవి అయితే పరిగెత్తుకొని వచ్చాయండి. మళ్ళీ ఎందుకో ఏమో అవి మమ్మల్ని చూడగానే పారిపోయినాయి. పరిగెత్తుకొని వస్తాను చూడండి కోడి పిల్లలు మమ్మల్ని చూడగానే. మళ్ళీ ఏమో తెలియదండి, ఒక్క నిమిషం కట్టే పరిగెత్తుకుంటా మమ్మల్ని చూసి పారిపోయినాయి అనమాట పిల్లలు. దాదాపు ఒక 1000 పిల్లలు పైనే ఉంటాయండి. మా పాప అయితే వెళ్ళి పట్టుకునేదానికైతే పోతా ఉంది. చాలా బుజ్జిగా ముద్దుగా ఉన్నాయి కదా, దానివల్ల అమ్మ నేను పోయి పట్టుకుంటానని పోతా ఉంది. నేనైతే వద్దమ్మా, అవి వెళ్ళిపోతా ఉన్నాయి చూడు అవి భయపడి అని చెప్తున్నాను.
పారిపోతానే మమ్మల్ని చూసి భయపడి. ఇంకా నేనైతే బయట వచ్చేసాను. వచ్చి ఇదంతా రూమ్ చూస్తా ఉన్నాను. ఇవంతా రూమ్ అయితే చూస్తున్నాను. మా పిల్లోళ్ళు మా అమ్మోళ్ళు అందరూ అయితే వాళ్ళు కోడి పిల్లలు చూస్తూ ఉన్నారు. చూసి ఏదో మాట్లాడుతున్నారు. ఓకే ఫ్రెండ్, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.